హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫుడ్స్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం కలర్స్ ఏమీ వాడకుండా ఇంట్లోనే ఈజీగా హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక గ్లాసుడు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండిని ఉండలేం లేకుండా ఇలా కలుపుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు ముక్కలు, కొద్దిగా బాదం పప్పు ముక్కలు వేసుకుని ఇలా వేయించుకుని పక్క తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గ్లాసు పిండికి 1 గ్లాసు చక్కెర తీసుకుని దానిలో 1 గ్లాసు నీళ్లు వేసుకుని చక్కెర బాగా ఇలా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఇందులో పోసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇది మనకి చాలా తొందరగానే దగ్గర పడిపోతుంది. కలుపుకుంటూనే ఉండాలి మనము. ఇలా దగ్గర పడుతూ ఉన్న తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ మిశ్రమంలో నెయ్యి అంతా బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది మనకి రెడీ అయిపోయినట్టే కనిపిస్తుందండి, కానీ ఇది ఒక 10 నిమిషాల వరకు అయినా బాగా ఉడికించుకోవాలి. మనం 1 గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, ఒక పావు గ్లాస్ నెయ్యి వరకు పడుతుంది మనకి. ఇందులో కొద్దిగా వేసుకుంటూ పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ఒకేసారి మన గరిటె నుంచి జారి పడితే మనకి ఇది దగ్గర పడిపోయినట్టండి. ఇప్పుడు మనము ఒక 2 నిమిషాలు ఉడికించుకుని దింపేసుకోవచ్చు. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి ఇందులో వేసుకుని బాగా కలుపుకుని ఇప్పుడు మనం ఒక బౌల్కి నెయ్యి రాసుకుని మిగిలిన జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసుకుని మనం ఉడికించుకున్న హల్వా మిశ్రమాన్ని ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా కుదుపుకొని పక్కన ఉంచుకోండి. ఒక 2 గంటలు అయిన తర్వాత ఇది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక ప్లేట్లోకి ఇలా వేసుకుని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా ముక్కల్లాగా కోసుకున్నారంటే ఎంతో టేస్టీగా మనకి హల్వా రెడీ అయిపోతుంది. మా ఎస్ఎంఎస్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.